హాయ్ అండి. ఇప్పుడు శనగపప్పు మరలేసుకుందాం అని అయితే అన్ని ప్రిపేర్ చేసుకున్నా. ఉల్లిగడ్డలు కట్ చేసుకొని పెట్టుకున్నా. ఇదైతే గంట ముందు నానబెట్టుకొని పెట్టుకున్నా. ఇదైతే శనగపప్పు. శనగపప్పు ఒక గంట ముందు అయితే నానబెట్టుకున్నా. ఇలా ఉల్లిగడ్డలు కొంచెం ఎక్కువ వేసుకోవాలి, అల్లం మసాలా వేసుకోవాలి. ఇక్కడనైతే శనగపప్పు మరలేసుడు అని అంటాము మేము. చూడండి ఒకసారి. కుక్కర్ పెట్టుకోవాలి, గిన్నెలా ఉడకదు. కుక్కర్ పెట్టుకుంటేనే ఇది మంచిగా ఉంటుంది. కుక్కర్ కూడా ఒక 3-4 విజిల్లు అయితే ఇవ్వాలి. కొంచెం మంచిగా ఉడకాలి. మంచిగా ఉడకపోతే గ్యాస్ వస్తుంది. ఇప్పుడు కుక్కర్ అయితే వేడైంది. నీళ్ళు ఉన్నాయి ఇంకా కొంచెం. మీకు తెలుసా? మీ సైడ్ చేసుకుంటారా? నాకు చెప్పండి. ఇట్లా నానబెట్టుకోవాలి. ఇంకా కొంచెం ముందు నానబెట్టుకున్నా, ఏం లేదు. నేనైతే ఒక గంట అవుతుంది నానబెట్టి. ఇది లంచ్లోనే తినాలి. చపాతీలో కూడా బాగుంటుంది ఇది. ఈ చారు అయితే, చింతపండు చారు అయితే కంపల్సరీ చేసుకుంటాం మేమైతే. చింతపండు చారు ఈ శనగపప్పు చేసుకొని అయితే ఒక వారానికి ఒకసారి, అట్లా 10 రోజులకు ఒకసారి చేసుకొని తింటాము. ఊరికే కందిపప్పు, పెసరపప్పు, మైసూర్పప్పే కాకుండా ఇట్లా కూడా చేసుకొని తింటాము. ఇప్పుడు కుక్కర్ అయితే నీళ్ళు అయితే పోయినాయి. ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ అయితే కొంచెం ఎక్కువనే పడుతుంది దీంట్లో. ఆయిల్ మసాలా పప్పు అనుకున్నాం కదా, మసాలా పప్పు అయితే దీంతో చేసుకుంటాము మేము. ఇటు సైడ్ మంచిగా ఉంటుంది. టేస్ట్కి అయితే ఇక అసలు డోకానే ఉండదు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ కొందరు అపోహ పడేది ఎందుకనంటే దాన్ని ఉడకనియ్యరు. మంచిగా ఉడికితే చాలా మంచిగా ఉంటుంది. ఎప్పుడో ఒకసారి కదా మనం తినేదే. 10 రోజులకు, వారం రోజులకు, 10 రోజులకు ఒకసారి కాబట్టి తినొచ్చు. లంచ్లో తింటే అరగడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి లంచ్లో తినండి చేసుకొని. నైట్ తింటేనైతే కొంచెం అరగడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. దీంట్లో ఓన్లీ జీలకర్ర మాత్రమే వేసుకోవాలి. ఇదే పప్పు కదా, ఇప్పుడు మినపప్పు ఏం అవసరం లేదు. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు ఇంత సన్నగా కోసుకోవడానికి కారణం ఏంటంటే మంచిగా సూప్ లాగా ఉంటుంది ఇది. ఇది చాలా బాగా టేస్ట్ అయితే మంచిగా వస్తుంది ఇది. జీలకర్ర అయితే వేగిపోయింది. ఆనియన్ కూడా వేసుకుంటున్నా. మంచిగా ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ కోసుకున్నా. ఇదేంటంటే ఉల్లిగడ్డ బాగా గోలనియాలి. ఉల్లిగడ్డ గోలితే ఆటోమేటిక్గా టేస్ట్ అదే వస్తుంది. పచ్చి టేస్ట్ కాకుండా పచ్చిగా ఉంటుంది. కొంచెం గోలకపోతే మాత్రం మంచిగా ఉండదు. మనకు బ్రౌన్ కలర్ కావాలి. ఆనియన్ అయితే సేమ్ మనకు మటన్ టేస్ట్ అయితే వస్తుంది. ఎందుకంటే మనం మటన్లో వేసుకునేటి అన్ని దీంట్లో వేసుకుంటాం కాబట్టి మటన్ టేస్ట్ వస్తుంది. ఒక్కొక్కసారి అయితే ఇది వండుతుంటే ఇంకా ఇంట్లో వస్తారు కదా ఇంట్లోకి ఎవరైనా, అప్పుడు మటనే అనుకుంటారు. మటన్ వండుతున్నట్టుంది వీళ్ళ ఇంట్లో అని అనుకుంటారు అన్నమాట.
మంచిగా ఉల్లిగడ్డలు అయితే చాలా బాగా గోలాలి. పేస్ట్ చేసుకొని అయితే వేసుకోకూడదు. పేస్ట్ అయితే నాకు అస్సలు నచ్చదు. పేస్ట్ చేసుకొని అయితే వేసుకోకూడదు. మేము చిన్నప్పుడు మా ఇంట్లో ఇది ఎప్పుడు చేస్తుండేనంటే, రోట్లో అల్లం రుబ్బుతారు కదా, అప్పుడు వెంటనే అట్లా చేస్తుండే. ఎందుకంటే ఈ రుబ్బిన అల్లంలోది రోలు కడిగి నీళ్ళు పోసి రోలు అయితే కడుగుతారు. అది వేస్తే చాలా బాగుంటుంది. మళ్ళీ కొత్త అల్లం, అప్పుడే పట్టిన అల్లం కదా, ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. మనం దేంట్లో పసుపు వేసుకున్నా కానీ పసుపునైతే గోలనివ్వాలి. పసుపు గోలంది మాత్రం అది కొంచెం ఏదో ఆస్కప్పు వాసన అంటారు, అది బాగుండదు. టేస్ట్ అస్సలు బాగోదు. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కొంచెం మంచిగానే వేసుకోవాలి. మేము చిన్నతనాన్ని అయితే అప్పుడు మంచిగా చాలా ఎక్కువ చేస్తుండే, ఎక్కువ శాతం ఇవే చేస్తుండే. పప్పులు మేము ఏమనకపోతుంటే పప్పులే ఎక్కువ తింటుంటిమి, బాగా తింటుంటిమి పప్పులు అయితే. పప్పు అంటే మాకు పండుగ. ఇంకా మటన్లు ఎగ్స్ అయితేనే చికాకు వచ్చేది, మేము తినకపోతుండే. ఇప్పుడు ఈ పప్పును కూడా వేసుకోవాలి. ఉల్లిగడ్డలు వేసుకున్న వెంటనే ఉప్పు వేసుకుంటాం కదా దేంట్లోనైనా, ఈ పప్పులలో మాత్రం వేసుకోవద్దు. పప్పులలో వేసుకుంటే ఏంటంటే ఉడకదు. ఏ పప్పు అయినా అంతే, ఉప్పు వేసుకున్నదంటే ఉడకదు. నచ్చుతున్నాయా అండి నా వంటలు మీకు? మంచిగా వేస్తున్నానా? టేస్ట్ అయితే మంచిగానే ఉంటాయి కానీ మరి మీరు టేస్ట్ చేయరు కదా, అందుకే ఇట్లా అడగాల్సి వస్తుంది. ఒకసారి చేసుకొని తినండి, తింటే తెలుస్తుంది. ఇది మీరు ఎట్లా చేస్తారో కూడా చెప్పండి. ఏమన్నా కలుపుకుంటారా దీంట్లో, లేదంటే ఫంక్షన్లను అయితే ఆలుగడ్డలలో కలుపుతారు. ఇక్కడ ఎక్కువ ఫంక్షన్స్లలోనే చేస్తుండే, ఇదే చేస్తుండే. అప్పుడు మటన్లు చికెన్లు పెట్టలే కదా ఫంక్షన్లల్లో మేము చిన్నప్పుడు. ఆలుగడ్డ పప్పు కంపల్సరీ ఉంటుండే, ఏ పెళ్ళి అయినా ఏ ఫంక్షన్ అయినా. ఒక స్పూన్ కారం అయితే వేసుకుంటున్నా, చూసుకొని వేసుకోవాలి కారం అయితే. ఇప్పుడు ఎసరు పోసుకోవాలి. ఇంకా కొంచెం కారం అయితే వేసుకుంటున్నా, కొంత తెల్లగా ఉన్నది. ఎసరు పోసుకున్నాక కారం వేసుకున్నా అని ఏం కాదు, ఒక్కసారి కొంచెం వేడైతే మంచిగా ఉంటుంది.
దీంట్లోనైతే కొంచెం ఎక్కువనే పడుతుంది ఎసరు, ఎందుకంటే ఈ పప్పు ఉడకాలి కదా, కొంచెం ఎక్కువనే పడుతుంది. మూత అయితే పెట్టుకోవాలి. ఒక్క 3 విజిల్లు వచ్చే వరకు అయితే వెయిట్ చేయాలి. 3 విజిల్లు సరిపోతుంది. ఇదిగోండి మన చిన్న టిప్ ఉంది కదా, ఇట్లా గ్లాస్ పెట్టుకుంటే మాత్రం ఈ విజిల్ వచ్చినప్పుడు అయితే ఇటు అటు పడకుంటుంటుంది, ఈ గోడల మీద ఇట్లా మంచిగా ఉంటుంది. ఇదిగోండి 3 విజిల్లు అయితే ఇచ్చినాయి. ఇదిగోండి ఈ 3 మసాలాలు అయితే వేసుకోవాలి. ఇదైతే ధనియాల పొడి, ఇది మటన్ మసాలా, ఇది నాకు ఇష్టమైన చికెన్ మసాలా. ఈ 3 మసాలాలు అయితే వేసుకోవాలి. ఇంకా పప్పు అయితే అదరహో, మటన్ పనికిరాదు, ఇంకా అంత బాగుంటుంది. ఒకసారి చూడండి చేసి. ఈ కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొత్తిమీర వేసుకుని మసాలాలు వేసుకుంటే మన పప్పు అయితే అయిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసుకున్నట్టయితే ఈ విజిల్లు పోదు, ఏం లేదు. ఇప్పుడు ఎట్లాగో వేడిగానే ఉంటుంది కాబట్టి ఇగో ఈ మసాలాలు 3 మసాలాలు అయితే వేసుకోవాలి. ఈ పప్పు వండినప్పుడల్లా ఇగో ఇట్లా ఈ 3 మసాలాలు వేసుకుంటా నేను. చాలా బాగుంటుంది, టేస్ట్ అయితే ఇక మంచిగా ఉంటుంది. ఒకసారి చేసుకొని చూడండి మీరు కూడా. ఇదైతే మేము పప్పు మరలు వేసుకున్నాము అని అంటాం. మరి ఇక మీ దిక్కు ఏమంటారో ఏమో, ఈ కారపప్పు అని అంటారు కొన్ని దిక్కుల. ఇక కొత్తిమీర కూడా వేసుకుంటానా. ఈ వాడుక భాషలో అయితే మేము ఏం చేసుకున్నారు అని ఎవరన్నా అడిగితే ఏ శనగపప్పు మర్ర వేసుకున్నాము అని అంటాం. మీకు దీంట్లోనైతే కనిపిస్తలేదు కదా, దీంట్లో వేసి అయితే చూపిస్తా, ఎట్లా వస్తుందో పప్పు చూపిస్తా. మా చిన్నప్పుడు అయితే ఇగో ఈ పప్పు బాగా చేస్తుండే. అప్పుడు గీసులు ఏం లేవు, పొట్ట గ్యాస్ పట్టుడు అది ఏం లేదు. ఇగో ఇట్లా పప్పు అయితే ఇగో ఇట్లా ఉడకాలి. ఇట్లా బాగా ఉడకొద్దు, బాగా ఉడకకుండా ఉండొద్దు. ఇగో ఇట్లా అయితే ఉడకాలి. ఇట్లయితే ఉడకాలి. బాగా ఉడికినా కానీ బాగుండదు, పంటకింట దాకదు. ఇట్లయితే పప్పు ఉంటుంది. ఇదైతే చాలా బాగుంటుంది పప్పు. చూడండి, ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పొగలు వస్తున్నాయి కదా. సరేనండి, ఇదిగో ఈ పప్పు చేసిన. ఇదిగోండి ఈ పప్పాయలోపు అయితే చారు తాలింపు అయితే పెట్టిన. ఇక చారు, ఈ పప్పు చారు వేసుకొని తింటే చాలా బాగుంటుంది. చారు చూపించిన కదా నేను, చారు అయితే ఉంది మన వీడియోలో చూడండి. చింతపండు చారు
టమాటా చారు కాదు, చింతపండు చారు. చాలా బాగుంటుంది. సరేనండి, ఉంటాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్యవతి బండారి యూట్యూబ్ ఛానల్.